ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు జ్యోతిషరత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఈ నెలంతా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మంచి ఫలితాలు పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ వీళ్ళు తీసుకోవాలంటారు? వృషభ రాశి వాళ్ళు కొంత వీరి గురించి పర్సనల్గా మనం జనరల్గా మాట్లాడుకుందాము, రాశి ఫలితాల సంబంధం లేకుండా. వృషభ రాశి వాళ్ళు పట్టుదలకు మారిపోయారు, ముందు చూపుకు మారిపోయారు, ప్రణాళికలు రచించడంలో వీళ్ళకి మించిన వాళ్ళు లేరు. రాబోయే సంవత్సరం ఎలా ఉండాలి ఈ సంవత్సరం ప్లాన్ చేసేస్తారు. నా కుటుంబం ఆ తర్వాతే ప్రపంచం అనేటువంటి వాళ్ళు వీళ్ళు. కుటుంబానికి వీళ్ళిచ్చేంత ప్రాధాన్యత ఎవరెవరు. ముందు జాగ్రత్త అంటే రాబోయే రోజుల్లో వచ్చేటువంటి ఇబ్బందులు ముందుగానే గుర్తించి ఆ ఇబ్బందులు అధిగమించడం ఇప్పుడే వీళ్ళు అలర్ట్ అయిపోతారు. చిన్న విషయాన్ని కూడా అడ్జస్ట్ కానే కాదు, చిన్న విషయాన్ని కూడా అడ్జస్ట్ కారు. వీళ్ళు అనుకున్నదే జరగాలి, కరెక్ట్గా ఉండాలి అంతే. వీళ్ళని పెద్ద సొన అంటూ ఉంటారు ఇంట్లో, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు. వీళ్ళని మనం ఇంకా ఎట్లా భరించాలంటూ ఉంటారు. పొరపాట్లు ఎదగతానే ఉంటారు. ఇది ఎందుకు అలా అయింది, అదెందుకు ఇలా అయింది, ఇది ఎందుకు అలా అయింది అంటూనే ఉంటారు. అంటే పొరపాటు జరగకుండా ప్రపంచం ఉండదు, కానీ వీళ్ళకి జరగకూడదు. ఒకవేళ వీళ్ళు పొరపాటు చేస్తారో ఒప్పుకుంటారు, నేనే పొరపాటు చేస్తాను, తప్పు నాదే, అది కూడా ప్రకటిస్తారు. పట్టుదల విపరీతంగా ఉంటుంది, నిర్ణయాలు అంత ఈజీగా మారవు. ఎక్కువగా ప్రేమ వివాహాలు జరిగే వాళ్ళు వృషభ రాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు. యుక్త వయసులో వచ్చినప్పుడు వీళ్ళు ఎక్కువగా ప్రేమ ఇతరులకు ఆకర్షించేదానికి ఎక్కువ అవకాశం. ఈ రాశిలో శ్రీకృష్ణుడు పుట్టాడు, ఆయనకి 8 మంది భార్యలు, అన్ని ప్రేమ వివాహాలే, 16,000 మంది గోపికలు, అది కూడా ప్రేమ తత్వమే. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకు ఎక్కువగా ప్రేమ వివాహాలు జరిగేదానికి బలం ఎక్కువ. ఇప్పుడు ఈ సంవత్సరం గోచార ఫలితాల్లో అది ప్రేమ వివాహాలను కదా, ప్రేమ అంటే ఇదేరా ఒక సినిమా ఉంది, రాసి అంటే ఇదేరా అని చెప్పొచ్చు. ఈ సంవత్సరం ద్వితీయంలో గురువు, లాభంలో శని, దశమంలో రాహు, చతుర్థంలో కేతు, ఇంకా అదే చెప్తారు లాభస్థానంలో వీళ్ళకి ఈ మధ్యన షష్టగ్రహ కూటమి జరిగింది. 6 గ్రహాలు కలిసి లాభంలో కలిసాయి. అది మొట్టమొదటి వీళ్ళకి రాజయోగం. పట్టిందల్లా బంగారం అంటూ ఉంటారు కదా, అది అనుకోవచ్చు వాళ్ళకి. ఆ టైప్ అనుకోవచ్చు. అందులో వీళ్ళు ముందు ప్రణాళికలు బాగుంటాయని చెప్పాను. ప్లానింగ్స్ అంతా, ప్రిపరేషన్స్ అంతా బ్రహ్మాండంగా ఉంటాయి. అన్నీ వింటారు, ఫైనల్గా వీళ్ళు అనుకుందే చేస్తారు, ఎదురులు చెప్పించేయరు. ఒకవేళ బెనిఫిటబుల్ అయితే ఓకే అంటారు, లేదంటే ఇదంటారు. ఈ సమయంలో వీళ్ళకు గ్రహాలు, ప్రధాన గ్రహాలు అన్నీ బాగుండడం చాలా చాలా శుభదాయకం. వీళ్ళకున్న ప్లానింగ్కి ఈ గ్రహాలు చాలా సూపర్గా ఉపయోగపడతాయి. వీళ్ళకేం సలహా అవసరమే లేదు. వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్, చార్ట్ ప్రిపేర్డ్ లైఫ్ వీళ్ళది. ఏం చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఎట్లా. క్యాలిక్యులేటర్ మైండ్ వీళ్ళకున్నంత ఎవరికి ఉండదు. శ్రీకృష్ణుడు ఆయన క్యాలిక్యులేటరే కదా. ఆయన యుద్ధం ఎలా జరపాలి, ఎవరిని ఎక్కడ లేపాలి, ఎవరిని ఎక్కడ తొక్కాలి, ఆయన మొత్తం క్యాలిక్యులేటర్. ఆయన వృషభ రాశిని ఎంచుకున్నాడు. ఆయన శ్రీకృష్ణుని చూసి చెప్పేయచ్చు మనం వృషభ రాశి వాళ్ళను. వీళ్ళు ముందు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఉంటారు. వీళ్ళు మంచి పట్టుదల, ఫౌండేషన్ బాగుంటుంది వీళ్ళ లైఫ్కి. ఎట్టా తిరిగి వీళ్ళు ఇప్పుడు వచ్చిన గ్రహస్థితికి వీళ్ళకి తిరుగులేదు, బ్రహ్మాండంగా ఉంది. ఇటువంటి గ్రహస్థితి మళ్ళీ వీళ్ళకి ఎప్పుడు వస్తుందో కూడా మనం చెప్పలేం. దీనిలో వీళ్ళు సమానం చేసుకునేస్తారు. వీళ్ళు ఈ గ్రహస్థితి ఎంతకాలం కొనసాగుతుంది గురుగారు వీళ్ళకి? ఈ గ్రహస్థితి వీళ్ళకి శనేశ్వర లాభంలో ఇంకా 2.5 సంవత్సరం ఉన్నారు. 1.5 సంవత్సరం శని మన రాహు దశమలో ఉన్నాడు. సంవత్సరం పాటు గురువు ద్వితీయంలో ఉంటాడు. కాబట్టి వీళ్ళకు లాంగ్ టైమే ఉంది. గ్రహాల యొక్క బెనిఫిటబుల్ బాగానే పొందుతారు వీళ్ళు. గ్రహాల వ్యతిరేకం ఉన్నప్పుడు కూడా వీళ్ళు నేను చెప్పిన టైం కదా ఇప్పుడు చూసుకుంటారు అనుకున్నారు. వృషభ రాశి వాళ్ళు అలర్ట్ అయిపోతారు. కరెక్టే, గ్రహాలు మారే చెప్పాడు వీడు, మనం ఆ టైంకి మనం ఎట్లా ఉండాలనో ఫండ్స్ ఎలా పెట్టుకో అలా పెట్టుకుంటే చాలు, ప్రిపేర్ అయిపోతారు. మన బ్యాడ్ టైం స్టార్ట్ అవుతున్నప్పుడు ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? సూపర్ వీళ్ళు ఆ విషయంలో సూపర్. వీళ్ళు మెచ్చుకోవచ్చు. అది ఒకరు చెప్పించాల్సిన బై బర్త్ వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో గురుగారు ఏ వ్యాపారాలు పెట్టినా కలిసి వస్తాయి, లేదా పర్టికులర్గా ఎలాంటి వ్యాపారాలు బాగుంటాయి అంటారు వీళ్ళకి? వీళ్ళకు ఏ వ్యాపారమైనా కలిసి వస్తుంది. బుధుడు ద్వితీయ పంచమాధిపతి, వ్యాపారకార గ్రహం బుధుడు ద్వితీయ పంచమాధిపతి. వీళ్ళు కానీ లైబ్రరీలో మెంబర్షిప్ తీసుకుంటే ఇంక వీళ్ళకు బ్రహ్మాండంగా ఉంటుంది. పోవాల్సిన లైబ్రరీకి అప్పుడప్పుడు ఊరికి కూర్చొని ఒక పేపర్ తిరిగేసి వస్తూ ఉంటే కూడా చాలు. 5వ స్థానము బుధుడు అంటే లైబ్రరీ. ఎక్కువ డాక్యుమెంట్స్, పుస్తకాలు, అక్షరాలంతా లైబ్రరీలో ఉంటాయి. 5వ తరగతి చదివే పిల్లలకు వీళ్ళు నటరాజ పెన్సిళ్ళు, పుస్తకాలు ఇటువంటివి ఎప్పుడప్పుడు స్పాన్సర్ చేస్తూ ఉంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు బాగా డెవలప్ అయిపోతారు. ఎరేజర్ మాత్రం ఇవ్వకూడదు, అది వాళ్ళు రాసి కొట్టేస్తారు, వీళ్ళ పుణ్యం పోతుంది. ఒక ఎరేజర్ తప్ప ఏమనవచ్చు. 5th క్లాస్ పిల్లలకు మాత్రం ఓకే. లైబ్రరీలో వీళ్ళు ఫ్యాన్లు రిపేర్ అయిపోతే చేసి ఇవ్వడము, పెయింట్లు కొట్టించడము, ర్యాకులు ఏదైనా రిపేర్ చేయించడం ఇలా చేస్తుంటారు. వీళ్ళు డబ్బులు వస్తూ ఉంటారు. వీళ్ళ డబ్బు రావడానికి పరిహారం ఇది. ఓకే. కాబట్టి
వీళ్ళకు ఎటువంటి వ్యాపారం చేసుకున్నా వీళ్ళు సిద్ధహస్తులు అని చెప్పొచ్చు, చేసుకునేస్తారు. ఆరోగ్యపరంగా బాగానే ఉంటుందా గురుగారు? జనరల్గా బై బర్త్ వీళ్ళు ఆరోగ్యంగా బాగానే ఉంటారండి, బలంగా ఉంటారు. వృషభం అంటే ఎద్దు కదా, చాలా రెసిస్టెన్స్ పవర్ బాగుంటుంది. ఫైనాన్షియల్గా ముందు జాగ్రత్తగా ఉంటారు. ఇలాంటి పీరియడ్లో విదేశాలకు వెళ్తే అక్కడే స్థిరపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గురుగారు. విదేశాలు అంటే విసుక్కునే మొట్టమొదటి రాశి వృషభ రాశి. వీళ్ళు వెళ్ళరు విదేశాలకు, వెళ్తే కాబట్టి చూసుకుని తిరుక్కొని వచ్చేస్తారు, ట్రిప్ పర్పస్కి వెళ్తారు అంతే. టూరిజమ్స్ ఎక్కువగా ఉంటే ఎంజాయ్ చేస్తారు, కానీ అక్కడ పోయి మనం కూర్చొని సంపాదిద్దాము, మనకేం అంత కర్మ, ఆడాడుకో అంత బాధపడాలన్నా అదేది ఇక్కడే చేసుకోవచ్చు, ఆడ 10 రూపాయలు వచ్చి ఇక్కడ 1 రూపాయి వచ్చి 2 ఒకటే అనే లెక్కలు ఎక్కువ ఉంటారు. వీళ్ళకు విదేశాలకు వీళ్ళు వ్యతిరేకం. సో వీళ్ళు సొంత నిర్ణయాలు బలవంతులు వీళ్ళు. గురుగారు, మనం చాలా వరకు మంచి ఫలితాలు చెప్తున్నాం, కానీ కొంతమంది ఉంటారు ఇందులో, గురుగారు ఇవి మాకేం జరగట్లేదండి అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళ జాతకంలో ఆ యోగా లేకపోవచ్చు. అలాంటి వాళ్ళకు కూడా జీవితంలో పైకి రావడానికి ఇదే సరైన సమయం అంటారా? అంటే చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం ద్వారా. ఇప్పుడు వృషభ రాశిలో ఒక అడవిలో అటవీ జాతుల వాళ్ళు ఒకడు పుట్టుంటాడు, సభ్య సమాజమే తెలియదు, కానీ వాడు వృషభ రాశిలో పుట్టినాడు. వృషభ రాశిలో అన్ని గ్రహాలు బాగున్నాయని నేను చెప్పాను. ఈ సమయంలో వాడు అటవీ జాతులకు నాయకుడు అవుతాడు. ఈ సమయంలో వాడి నాలెడ్జ్ అటవీ జాతులు అందరికీ మార్గదర్శనం అవుతుంది. ఓకే, అంటే గ్రహం కలిసి రావాలి కదా. సరే, వృషభ రాశిలో పుట్టిన ఒక బిచ్చగాడు ఉంటాడు, బిచ్చగాడు వాడు ఆ పని చేయగలడు. ఇప్పుడు ఏమవుతాడు, ఈ వృషభ రాశిలో పుట్టిన బిచ్చగాడు ఊరికి అలా నిల్చుకోగానే ఇలా బిర్యానీ వేస్తారు నీకు. ఓకే, టైం కలిసి వస్తుంది, గ్రహాలు బాగున్నాయి. లేదు ఇది అడుక్కొని పోతూ ఉంటాడు. ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్ పిలుస్తారు, బాబు రా, పిలిచి మీ వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా పెట్టు, బిర్యానీ బాగుంది తెచ్చాము, అడిషనల్గా వచ్చేసినాయి, ఇతనికే తగులుతుంది. ఇతని ప్రయత్నం తన సహచరులకు ఇస్తాడు. అట్లుంటుంది. అంటే తను చేస్తున్న వృత్తిలో తనకు సంతోషం ఎదుక్కుంటూ వస్తుంది. బాగా కోటేశ్వరుడు ఉంటాడు, ఆయనకు చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా పోతాయి. వీళ్ళు గురి చేసి కొట్టడంలో వీళ్ళు మించడం లేరు, చాలా లౌక్యం తెలుస్తుంది వీళ్ళు. జీవితంలో ప్రస్తుతానికి ఏ వృత్తిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా కూడా గ్రహ అనుకూలత అనేది చాలా బాగుందంటారు ఓవరాల్గా అయితే. చాలా చాలా బాగుంది. ఏ దోషం చెప్పేది నీకు ఇక్కడేం లేదు. దోషం చెప్తే అది అబద్ధమే అవుతుంది. చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. ఇంకా మంచి అనుకూలత పొందడానికి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగా అవసరం గురుగారు? వీళ్ళ నిర్ణయాలను వీళ్ళు ఇలాగే బలపరుచుకొని వీళ్ళు నమ్మితే దీని మించిన పరిహారం ఇంకోవట్లేదు వృషభ రాశి వాళ్ళు. కాకపోతే వీళ్ళు మిస్టేక్స్ని వెతకడం కొంచెం ఆపితే చాలు. మిస్టేక్స్ని వెతుకుతూనే ఉంటారు, పడుతూనే ఉంటారు, చెప్తూనే వేరే వాళ్ళలో తప్పులు చూస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులను ప్రధానంగా తీసుకునేస్తారు. వాళ్ళని కరెక్షన్స్ మరి అంత పెడితే ఎట్లా అనే కొంచెం వీళ్ళు చూసుకొని పోవాలి. మిస్టేక్స్ వీళ్ళు చేసినా ఒప్పుకుంటారు, ఎదుటి వాళ్ళు చేసినా ఒప్పుకోరు. దాని తీవ్రత కొంచెం తగ్గించుకుంటే ఇంట్లో వాళ్ళతో కొంచెం బాగుంటారు. కానీ అన్నీ చూస్తారు వీళ్ళు, బ్రహ్మాండంగా అన్నీ ఏర్పాటు చేస్తారు. కొనివ్వడం, తీసివ్వడం, ఫ్యామిలీని బాగా చూసుకోవడం, అక్కడ ఖర్చుకి వెనకాడరు, బాగా బ్రహ్మాండం పెడతారు. పెట్టే దాంట్లో వీళ్ళే, కొట్టే దాంట్లో వీళ్ళే. ఏ దేవుడికి ఎక్కువగా వీళ్ళు విశేషంగా ఆలయాలకు కావచ్చు సందర్శిస్తే బాగుంటుంది అంటారు, మంచి పాజిటివ్ ఎనర్జీ కోసం? పాజిటివ్ ఎనర్జీ కోసం ఎత్తుకుంటే 4వ ఇంట్లో కేతుగ్రహం ఉంది కాబట్టి ఎవరైనా పీఠాధిపతులు, సన్యాసులు, అవధూతులు, బైరాగులు లాంటి వాళ్ళకు ఏదైనా హెల్ప్ చేస్తే మంచిది. 4 వస్తుంటే గృహస్థానము, సొంత గ్రహము. అక్కడ వచ్చేకాడికి కేతు అనేటువంటి సన్యాస గ్రహం ఉంది కాబట్టి, ఏది నాకు వద్దనే గ్రహం ఉంది కాబట్టి, తలలేదు కాబట్టి కేతుకి, అలా చేయడం వల్ల అక్కడ ఆ ఎనర్జీ పుడుతుంది. ఆ ఎనర్జీ పుట్టి వీళ్ళకి ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి సాధు సన్యాసులను ఆదరించడం చాలా మంచిది. ఏదైనా కుంభమేళాలు లాంటి అవకాశాలు వస్తే కూడా అక్కడికి వెళ్ళి దాన ధర్మాలు చేయొచ్చు. అదే మొన్న వెళ్ళిపోయింది. ఇంకెక్కడున్నా సాధు సమ్మేళనము ఇటువంటివి జరిగితే ప్రవచనాలు వినడము, భక్తి మోక్షకారకుడు కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతానికైతే సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి గురుగారు. సరస్వతి పుష్కరాలు కుంభమేళ ఏం కాదు, కాకపోతే వెళ్ళొచ్చు, మంచిదే, తప్పేం లేదు. సో ఓవరాల్గా ఈ నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.